హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఈరోజైతే పిల్లలకి హాలిడే ఇచ్చారండి. ఇంకా పాపలిద్దరికీ హాలిడే కానీ బాబుకు మాత్రం స్కూల్ ఉంది. ఇక వాళ్ళిద్దరికీ హాలిడే ఉన్నా ఏం ఉపయోగం అండి. నేను మాత్రం లేచి నా పని యథావిధిగా చేసుకోవాల్సిందే కదా! ఈరోజు లేచేసరికైతే 10 నిమిషాలు తక్కువ 6 అవుతుందండి. ఇక నేను లేచిందే తడవు. గబా ఇంట్లో నుంచైతే తుడుచుకొచ్చేసాను. రోడ్డు మొత్తం నీట్‌గా తుడిచేసి కళ్ళాపు చల్లేసాను. ఈలోపైతే నీళ్ళ కుండ పెట్టేసుకుంటే బాబుకి నీళ్లు కాగిపోతాయి కదండీ! ఇక ఆ పనైతే చూసుకొని అసలకి కావాల్సిన నీళ్లు కూడా పొయ్యి దగ్గరే పెట్టేసుకున్నాను. అలాగే బియ్యం కూడా కడిగేసి అక్కడే ఉంచేసుకున్నానండి. ఇక ఈలోపు ఇక్కడ కళ్ళాపు చల్లేసాను, ఆరిపోయింది శుభ్రంగా. ఇక ఏం చేస్తామండి, ముగ్గైతే పెడుతున్నాను. వెంటనే పెట్టేస్తేనేమో అటు అటు పాక్కెళ్ళిపోద్ది. కాస్త లేట్ చేస్తేనేమో ఇదిగోండి అలా అయిపోద్దనమాట. ఇక నేనేమో ఎసరులో వేసేసుకున్నాను ముగ్గేయడం అయిపోయిన తర్వాత. ఇక అన్నిటికంటే ముందు నీళ్ళ పనైతే చూసుకున్న తర్వాతే మిగతా పనులన్నీ కూడా చేసుకుంటానండి. బాబుకైతే త్వరగా నేను బాక్స్ పెట్టేసుకోవాలన్న హడావిడిలో అయితే నేను మరి వంట అయితే చేసుకోవాలి కదండీ! టిఫిన్ కూడా చేయాలి. టిఫిన్‌కైతే పప్పు ఏమీ నానబోసుకోలేదు. ఉప్మానే చేసుకోవాలి. ఇక ఈ అన్నం చూసుకుంటూ ఆ గ్యాస్ దగ్గర పనైతే చూసుకోవచ్చని అక్కడికైతే వెళ్ళిపోయాను. టీ పెట్టాను. అలాగే 2 గుడ్లయితే ఉడకబెడుతున్నానండి కూర కోసం బాబుకి. ఇక వీళ్ళు ఎలాగో వెళ్ళట్లేదు కదా! మరీ బొత్తిగా ఒకటే ఉడకేద్దామనేసి 2 అయితే పెట్టాను. ఒక పక్కనేమో టీ పెట్టాననమాట. టైం వచ్చేసి 7 అయిపోతుందండి. 7 దాటిపోతుంది. ఇంక నేనైతే టీ తాగలేదు. టీ తాగే ముందైతే మంచినీళ్ళు తాగుతాను. ఆ బిందెలో పట్టుకున్న నీళ్ళే తాగుతాను గానండి, వేడి నీళ్ళు తాగుదామా, ఆ ఫిల్టర్ నీళ్ళు తాగుదామా అని ఏమీ ఉండదు. ఇక నాకు ఇవే ఇంపుగా అనిపిస్తాయి. అవే ఇష్టంగా తాగేస్తాను. ఎంత వర్షాకాలమైనా బిందెలో నీళ్ళే తాగుతాను. నేను ఈరోజు పనులన్నీ ఎలా చేసుకోవాలో ఏంటో అనేది ప్లానింగ్ అయితే ముందే ఉంటుంది కదండీ మనకి. నైటు రేపొద్దున్న ఈ కూర వండుకోవాలి, ఆ కూర వండుకోవాలి, ఇలా రెడీ చేసేసి పిల్లల్ని పంపించిన తర్వాత మిగతా పనులు చేసుకోవాలి. ఉడుచుకోవడం, తోముకోవడం, ఉతుక్కోవడం అయినా కానీ దానికి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది కదండీ. ఈ పని చేసాక ఆ పని చేసేసుకోవాలని మైండ్‌లో ఒక ప్రిపరేషన్ అయితే ఉంటుంది కదా! నాకు కూడా అలానే ఉంటుందండి. నైట్ నేను ఊహించుకున్నది వేరు, ఉదయాన్నే జరిగింది వేరనమాట. నేను పనులన్నీ టకాటకా చేసేసుకొని చక్కబడిపోవాలనుకుంటే ఈరోజైతే ఒక్క పని చేయాలనిపించలేదండి. ఏంటో తెలీదు. తెలియని బద్ధకము కూడా కాదనమాట. ఎప్పుడూ ఒకే విధంగా ఉండలేం కదండీ. అప్పుడప్పుడు అలా అయిపోతూ ఉంటుంది ప్రాణం. ప్రాణానికి ఏమీ ఇబ్బంది లేదు కానండి, పని అలా ముందుకు వెళ్ళట్లేదండి. ఎంత ట్రై చేసినా, ఎంత ప్రయత్నించినా ఈ గ్యాస్ దగ్గర నుంచి అడుగలా బయటకి పడలేదనమాట ఈరోజు. అలా ఉంది. రోజు అయితే స్కూల్ టైం కాబట్టి ఈ టైం కల్లా బయలుదేరిపోతూ ఉంటారు. 7:30, 7 ఆ టైం అయ్యేటప్పటికైతే వీళ్ళు జడలేయమని కూర్చుంటూ ఉంటారు. కానీ ఈరోజేమో ఒకళ్ళకొకళ్ళు టామ్ అండ్ జెర్రీలు అయిపోయారనమాట. ఇంటి దగ్గర ఉంటేనే అలా ఉంటారండి. స్కూల్‌కెళ్తే చక్కగా కలిసి రెడీ అయిపోతారు, కలిసి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర ఉంటే మరి అమ్మ కనిపిస్తూ ఉంటుంది కదండీ. అమ్మకి ఇంకాస్త తలనొప్పి ఎక్కువవ్వాలంటే వాళ్ళు అలా ఉంటూనే ఉండాలి కదండీ. తప్పదనమాట, భరించేయాలి. 2 చిన్న ఉల్లిపాయలు కోసుకున్నాను. ఇంకా ములక్కాడలు కూడా ఉన్నాయండి ఫ్రిడ్జ్‌లో కట్ చేసి పెట్టుకున్నవి. అవి కూడా రెండో మూడో తీసుకున్నాను. ఇక గబా అయితే కూర వండేసానండి బాబు కోసం. ఇక నేనైతే మరి మా కోసం ఉప్మా చేసుకుంటున్నాను. కూర పని అయిన తర్వాత ఉప్మా పని చేయొచ్చని. బాబు మాత్రం నాకు రాత్రి ఉన్న అన్నం పెట్టే అమ్మ, నాకు ఉప్మా వద్దన్నాడు. ఇక తెల్ల రవ్వతో చేద్దామనేసి నేనేమో ఉప్మా ప్రిపేర్ చేస్తుంటే తనేమో అన్నం తినేస్తూ ఉన్నాడు ఒక పక్క నుంచి అయితే. ఎందుకంటే తనకేమో ఈ తెల్ల రవ్వ ఉప్మా అస్సలు నచ్చదండి, తినడు. తెల్లరవ్వ ఉప్మాలోను జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది కదండీ. అది కొంచెం జారుగా చేసుకుంటూ ఈ జీడిపప్పులు వేసుకుని తింటే బాగుంటుంది కదా! అలా తినాలనిపించేమీ కాదు కానండి. ఈ జీడిపప్పులో కూడా నేను ఏదో చిన్న డబ్బాలో పెట్టుకుని దాచుకుంటే ఎవరికీ కనిపించకపోయినా కానీ చీమలకి ఎలా కనిపిస్తుందో తెలియదు కానండి. దాంట్లోకి వెళ్ళిపోయి మొత్తం తినేయడానికి రెడీ అయిపోయాయి. ఇక వాటిని నేను అటు ఎదరగొట్టేసి ఇదిగోండి వీటినైతే ఇంతవరకు అయితే కాపాడుకోగలిగాను. ఒక గుప్పెడు పప్పు ఉంటుంది. దాచి అందులో వేద్దామనుకుంటాను. ఇలా చీమలకు పెట్టేశాననమాట. ఏం చేస్తామండి, మిగిలిందైనా మరి సేవ్ చేసుకోవాలి కదా, పారేయలేం కదా. చీమలే కదా తిన్నాయండి. మరి అన్నిటి నిండా చీమలు పట్టేస్తాయి. ఎండలో పెట్టుకుని వాటినైతే తిరిగి మరలా మంచిగా చేసుకుంటాము పాడేయకుండా. కొన్ని నూకలు ఇంకా పప్పులు అలాంటి వాటికి వేరుశెనగకాయలున్నా, వేరుశెనగ గుళ్ళున్నా చీమలకి రహదారి అయిపోతుందండి. ఎంత చీమల మందేసి వాటిని నిర్మూలించినా కానీ అవి చేయవలసిన పని అయితే చేసేస్తాయి కంటికి కనపడకుండా. ఇక మిగిలిందే మనకి ప్రాప్తం అనుకుని ఇక వాటినైతే ఇలా ఉప్మాలో వేసేద్దామనేసి వేయించేసి వాటిని ముందు పక్కకు తీసేసి ఆ తర్వాత పోపులైతే వాటిని కూడా వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకుంటానండి. ఉప్మాలో అల్లం ఫ్లేవర్
బాగుంటుంది కదా. ఇదైతే నాకు ఇష్టం అండి. మా వాళ్ళు ఎవరూ తినరనమాట. నా కోసం అంత మాను చేసుకోలేక ఇదిగోండి ఎప్పుడైనా ఇలా చేశాను అనుకోండి, వీళ్ళు నాకొద్దంటే నాకొద్దంటారు. ఇక బుజ్జమ్మలు తింటారు కానీ బాబు మాత్రం కరాగండిగా నాకొద్దనే చెప్పేస్తాడు. ఇప్పుడు చూపించిన గ్లాస్తో 3 గ్లాసులు అయితే నీళ్లు పోసుకున్నానండి. తగినంత ఉప్పు కూడా వేశాను. దానికి తగినంత నూక వేసుకోవాలి. ఇదే గ్లాస్తో పోసాను కాబట్టి అదే గ్లాస్ తోటి అయితే నేను నూక అయితే వెయ్యనండి. నాకు ఎంత సరిపోద్ది అనుకుంటే అంత వేసేస్తాను. ఒక్కోసారి ఏమో అది ఎక్కువైపోతుంది. ఎప్పుడు చూడండి నేను పల్చగా జారుగా చేయాలనుకుంటాను ఈ ఉప్మా. కానీ ఎన్ని గ్లాసులకి ఎన్ని నీళ్లు పోస్తే అలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆ ఉజ్జాయింపుని నేను చేసేయగలను అనుకుని అలా పోసేస్తూ ఉంటాను. కానీ ఇలా కొంచెం టైట్ అయితే అయిపోతుంది ఉప్మా. నాకు ఇలా అయ్యిందనుకోండి వేడి మీద బాగానే ఉంటుంది. మనం తినే టైంకి అంటే నేను తినే టైంకి అయితే ఇది గట్టిగా అయిపోతుంది కదండీ. ఇది జారు జారుగా మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది. వేడి మీద తినేయాలనే ఉంటుందండి. కానీ మనకు అప్పుడు అంత టైం కుదరదు కదా. పిల్లలకి పెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు తీరిగ్గా తినాలనుకుంటానండి నేను. వాళ్ళు ఉండగానేమి నేను టిఫిన్ జోలికి వెళ్ళను. వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా సర్దుకొని ఈ ఉన్నవన్నీ ఊర్చేసుకొని లాస్ట్‌లో నేను తిన్న తర్వాత అప్పుడు గిన్నెలు తోముకుంటాను. ఈ టైం వరకు పాపం మా ఉప్మా ఆగుద్దండి మరి చల్లారకుండా గట్టిపడకుండా. ఇక ఏం చేస్తాం, ఎలా ఉంటే అలా తప్పదు, తినేయాలి, అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఉప్మా చేయడం అయిపోయిన తర్వాత కూర కూడా చేసేసానండి. బాక్సులు కూడా సర్దేసుకున్నాను. బాక్సులు అంటున్నాను, అలవాట్లో పొరపాటు. బాక్స్ అయితే పెట్టేశాను బాబుకి. ఇక స్నాక్స్ అయితే అమ్మ మొన్న ఊరి నుంచి వస్తూ ఇది పప్పర పనసకాయలు 4 కాయలు తీసుకొచ్చింది. వీటినైతే అలా పక్కన పెట్టేసి వీటిని మర్చిపోయానండి. ఇక 2 రోజుల నుంచి వీటిని కట్ చేసి బాక్స్‌లో వెయ్యాలి వీళ్ళకి స్నాక్స్ లాగా అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇక ఈరోజు నాకు కొంచెం తీరిక దొరికింది. వీటిని కట్ చేసి బాబుకైతే బాక్స్‌లో వెయ్యాలని. దాన్ని చాకు పుచ్చుకొని అయితే చకచకా చెక్కేసాను. తర్వాత దాని తోలంతా కూడా తీసేసి ఇదిగోండి 4 తొనలు వేద్దాం అనుకున్నాను. అదేమో పట్టట్లేదు బాక్సు. ఎందుకంటే తోటి పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది కదండీ. ఇక వీళ్ళు తినేటప్పుడు ఏదైనా కొంచెం స్పెషల్‌గా కనిపిస్తే పక్క పిల్లలు కూడా చూస్తారు. వాళ్ళకి కూడా ఇమ్మనే చెప్తాను. బాబు తీసుకెళ్ళింది ఏదైనా సరే పక్క వాళ్ళతోనే షేర్ చేసుకుంటాడంటండి. నేను చెప్పనవసరం లేదు. ఇక వీళ్ళు కూడా అంతేనండో. ఈ పాపలిద్దరూ కూడా అలానే చేస్తూ ఉంటారు. మనకున్నది వాళ్ళకి పెడితే వాళ్ళకున్నది మనకు పెడతారు. పెట్టినా పెట్టకపోయినా కానీ మనం చూస్తూ తినేయలేం కదా. మనం ఎలా ఉంటామో మన పిల్లలకు కూడా అలానే నేర్పించాలి. ఆ పల్లెటూరోళ్ళం అయితే మా ఇంట్లో ఒకటి ఉందనుకోండి, పక్కింట్లో వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది. అలా ఇచ్చి పుచ్చుకుంటాం. మాకు బీరకాయలు కాసాయనుకోండి, పక్కింట్లో ఆనపకాయలు కాసాయనుకోండి, చుట్టుపక్కల అందరికీ ఒక్కో పిచ్చి అయితే ఇచ్చేసుకుంటూ ఉంటామన్నమాట. అందుకనే మనకున్నది ఎదుటి వాళ్ళకి ఇస్తే ఎదుటి వాళ్ళు మనకు కూడా ఇస్తారని అనేసాననమాట ఈ అలవాట్లో మాట. పిల్లలకి తెలీదు కదండీ. మనం వాళ్ళ దగ్గర తీసుకున్నాం మనం కూడా ఇవ్వాలనైతే చిన్న పిల్లలకి తెలీదు. కాస్త పెద్ద పిల్లలైతే వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. మనం చెప్పనవసరం లేదు. వదినైతే 2 రోజులుగా నిమ్మకాయ కోతకు వెళ్తుందండి. మా సైడ్ నిమ్మ తోటలు ఎక్కువ ఉంటాయి. ఇంకా నిమ్మ తోటలో పనులైతే ఉంటాయండి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా. ఇక నిమ్మకాయలైతే కొనుక్కోని అవసరం లేదండి. నిమ్మ చెట్ల కింద అలా పళ్ళు అలా ఆరబోసినట్టు రాలిపోతూ ఉంటాయి. వాటినైతే మరి తక్కువ రేటుకి అమ్ముతారేమోనండి. ఇంకా కూలి పనికి వెళ్ళిన వాళ్ళైతే వాటిని ఇంటికి తెచ్చుకుంటారు. ఏమీ అనరు. కొద్దిగా మనకు కావాల్సినన్ని తెచ్చుకుంటే ఏమనరనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నిమ్మకాయలు అమ్ముతుంటే నేను అలానే చూస్తాను వాళ్ళ వైపు. ఎంతకు అమ్ముతున్నారో ఏంటోనని. 5 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలకి 2, 3 అలా ఇస్తూ ఉంటారండి. మా అమ్మ వాళ్ళ ఊరిలో కూడా 10 రూపాయలకి 3 కాయలు ఇస్తున్నారు వేసవికాలంలోను. ఇక నోరిక అలా మూసుకొని మెదలకుండా అలా చూడడం తప్పించి ఏమీ లేదనమాట. ఇక్కడేమో మాకు బోలెడన్ని కాయలు దొరుకుతాయి. దొరికే ప్లేస్‌లోనేమో కొనుక్కోవాలంటే ఇబ్బంది కదండీ. ఇక అమ్మ వాళ్ళ ఊరిలో కూడా నిమ్మకాయలు కొనుక్కుంటారు. మాకు మాత్రం ఆ చింత లేదనమాట. నిమ్మకాయలు విరివిగా దొరుకుతాయి మాకు. టైం వచ్చేసి 10:30 అవుతుందండి. నేను 10:00కల్లా గిన్నెలు తోమేసుకుని అక్కడ సర్దేసుకోవడం, తుడిచేసుకోవడం కూడా అయిపోద్ది నాకు 10:00కల్లా. కానీ ఈరోజు 10:30 అయినా కానీ నాకు గిన్నెలు తోమడం కూడా అవ్వలేదు. అప్పుడే మొదలుపెట్టాను గిన్నెలు తోమడం. ఎప్పటిలాగానే అత్తయ్య అయితే పొద్దున్నే కొన్ని గిన్నెలు అయితే తోమేసి అక్కడ పెట్టేశారు. నేను వాటిని సర్దుకోవాలి. వాటిలోనే నేను తోమిన గిన్నెలు కూడా వేసేసుకుని ఆ ఎండలో కాసేపు ఆరనిచ్చుకొని అప్పుడు సర్దుకుంటానండి. ముందు మాత్రం వీటిని తోమేయాలి కదా. ఒక్కోసారి ఏమిటోనండి అసలు చేతులకి పని చెయ్యాలనే ఉండదు. చెయ్యాలనే మనసు కూడా రాదు. కానీ చెయ్యాలి తప్పదు. చేయకపోతే అవ్వదు కదండీ. మన కోసం చూసేవాళ్ళు ఉంటారు కదా. ఈ పని ఇక్కడే ఉంచేస్తే ఎలా ఈ పని వెలితిగానే అనిపిస్తుంది. ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమ నిండా నిండిపోయి ఉంటే చూడడానికి కూడా బాగోదు. వీటిని ఎలాగోలాగా అయితే తోమేయాలని అనిపిస్తుంది. ఓ పక్క నుంచేమో ఇల్లు ఉడ్చుకురావాలి. ఆ పని చేయకపోతే ఆ పని చూస్తూనే ఉంటుంది. బట్టలు ఉతకాలి. ఆ బట్టలు ఒక రోజు 2 రోజులు ఉతకకపోయామంటే అవి ఇక గడ్డి మేట్లాగా అంత ఎత్తున పడి ఉంటాయి అన్నమాట. ఇక చాలామంది వాషింగ్ మిషన్ కొనుక్కోమని అయితే చెప్తూ
చూస్తున్నారండి. ఇక కొనుక్కోక తప్పదు, కొనుక్కుంటాను. నేనేమో ఓపిక ఉన్నంత వరకు ఇలా నేచురల్‌గానే బ్రతికేయాలి, బ్రతికేద్దాం అని అనిపిస్తుందండి. కానీ ఓపిక అయితే ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు బాగానే ఉంటాము, చేసుకోవాలని అనిపిస్తుంది. కాస్తంత సడలిపోయిన తర్వాత మనం ఎముకల పరిస్థితి ఏం బాగోదు కదండీ! అసలే మన జనరేషన్‌కి ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంటుంది ఆరోగ్యం. ఇక ఉన్న ఆరోగ్యాన్ని కూడా ఈ కుండల్లోనూ, బట్టల్లోనూ పెట్టేసుకొని మరి ఏం చేస్తామండి? ఈ కుండలు కంపల్సరీ తోమవలసిందే. బట్టలకైతే వాషింగ్ మిషన్ ఉపయోగిస్తాము. అంట్లు కూడా తోమనవసరం లేకుండానే మిషన్‌లో వేసేసేలాగా ఉందండి. కానీ మనం ఏదో విధంగా ఈ చేతులతోటైతే పని చేసుకోవాలనే నాకు ఉంటుంది. ఎంత ఓపిక లేకపోయినా సరే. ఇక అంతా కూడా చూసుకోవాలి, చేసుకోవాలని అయితే చాలా ఆశ ఉంటుందండి. ఈ ఆశ ఎప్పుడూ ఉంటుంది ఆడవాళ్ళకి. ఇంట్లో పనంతా చేసుకోవాలి కదండీ! కానీ అలసట అనేది వస్తుంది. నీరసం వస్తుంది. ఆ తర్వాత ఇక ఇక ఏ పని చేయాలనిపించదు. ఈరోజైతే అంతా బాగానే ఉంది. కానీ ఏంటో పని అస్సలు చెయ్యాలనే అనిపించలేదండి. బట్టలు కూడా ఉతకాలనిపించలేదు నాకు. ఈ గిన్నెలని మాత్రం గబా గబా తోమేసుకొని వీటినైతే ఎండలో పెట్టేసుకొని ఆ తర్వాత అక్కడంతా కూడా నీట్‌గా ఊడ్చేసుకొని దాన్ని కూడా ఎత్తిపోసేసాను. ఇక్కడ మామిడి చెట్టు ఉండడం వల్ల పద్దాక ఆకులు రాలుతూనే ఉన్నాయండి. మేము కాయలు తిన్నది తక్కువ, ఈ ఆకులు ఎత్తి పోసేది ఎక్కువనమాట. చెట్టు నుంచి కాయలే కాదండి, ఆకులను కూడా భరించాలి కదా అనిపిస్తుంది. కోపమొస్తుంది అంతమానం రాలిపోతున్నాయని. కానీ మరి కాయలు తిన్నప్పుడు ఆకులు కూడా తుడవాలి కదా అని చెట్టు అయితే వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. దాని నీడ కూడా మేము ఆస్వాదిస్తూ ఉంటాం కదండీ! ఇంటి ముందు ఇంత చల్లగా ఉందంటే మాకు వేసవంతా కూడా మమ్మల్ని చెట్టు ఎంతో కాపాడింది. మరి అలాంటప్పుడు దాని కింద మరి ఇంత ఆకు రాలిపోయిందని బాధపడకూడదు కదండీ! అస్తమానం ఇక్కడ తుడుచుకున్న వాళ్ళని తుడిచినట్టే ఉండాలి. బయట రోడ్డు మీద కూడా అలానే రాలిపోతూ ఉన్నాయి. కానీ నాకు ఇలా ఇంటి ముందు మామిడి చెట్టు ఉండాలనేది ఒక కల అండి. నాకు ఇలా ఇంటి ముందు మామిడి చెట్టు కాయలు కాయాలి. ఆ కాయలు అలా కిందకి వేలాడుతూ ఉంటే అదొక రకం ఆనందం కదా! ఆ కాయల్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వాటిని చూసుకుంటూనే తిరిగేదాన్నండి. కాయలు మాత్రం కోసేదాన్ని కాదు. మొన్నటి వరకు వాటంతట అవే రాలిపోయాయి పండి. ఇక అప్పటి వరకు వాటిని కొయ్యనివ్వలేదు నేను పిల్లల్ని కూడా. పైనున్న కాయలే కోసేవారు వాళ్ళు. ఇంకా తోముడు సెక్షను ఊడ్చడం అంతా అయిపోయిందండి. ఇక తోమడం, తుడవడం అయిపోయిన తర్వాత వంట ఉంటుంది కదా! వంట పని అయితే చేసుకోవాలి. తీరిగ్గా చక్కగా ఆనపకాయ పప్పులో వేసేసి దాన్ని వండుకుంటూ ఇక పచ్చెం కూర కూడా ఒకటి వండుకోవాలి కదా! ఈ 2 కూరలు వండేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అనుకుంటే మనకు అవుతుందండి? అవ్వదు కదా! ఎలాగో బట్టలు మానేస్తున్నాను కదా! కాసేపు అలా రెస్ట్ తీసుకోవచ్చు అనుకునే లోపైతే మా వారు పుట్టగొడుగులు తీసుకొచ్చారండి. ఆయనకు పుట్టగొడుగులు అంటే ఎంత పిచ్చో! ఈ కాలంలో అయితే మాకు పల్లెటూరోళ్ళకి పొలాల్లోనూ పుట్టగొడుగులు దొరుకుతాయి. నేచురల్‌గా ప్రకృతిలో దొరికేయి. కానీ మరి మామయ్య అయితే మరి పొలానికి వెళ్ళట్లేదు కదండీ! మాకు నేచురల్ పుట్టగొడుగులు అయితే దొరకట్లేదు. ఇక కొనుక్కునేవైనా వండమని తెచ్చుకున్నారు పాపం. నేనేమో ఈ పప్పు నానబెట్టేసుకుని దాంట్లోకేమో ఆనపకాయ తరిగేస్తూ ఉన్నాను. ఇక ఈ లోపేమో ఆయన అయి తెచ్చుకున్నారు. ఇక అయి కూడా వండేయాలి కదండీ మరి. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి రేపు వండొచ్చు. కానీ ఆశగా తెచ్చుకున్నప్పుడు వండక తప్పదు కదండీ! అందుకనే ఈ పప్పు కుక్కర్‌లో పెట్టేసి ఆ తర్వాత వాటిని కూడా కట్ చేసుకొని వండుకుందామనేసి గబగబా వీటినైతే కట్ చేసేసుకుంటున్నాను. ఒక పక్కేమో నాకు చేతులతోనే ఈ కూరలు వండుకొని వాటిని ఎలా చేస్తానో ఏంటో అన్న ఇదితోనే నేను ఈ కూరగాయలైతే కట్ చేసుకుంటున్నాను. పప్పు అయితే పెడుతున్నాను బలవంతంగాను. ఎవరో మన మీద ఉండి చేపించినట్టుగా అనిపిస్తుందండి ఒక్కోసారి. అంతలా అయిపోతుంది ప్రాణం. ఇక ఇది చేయడమే కష్టం అనుకుంటే మరలా పుట్టగొడుగులు తీసుకొచ్చారో మూలుగే నాకు మీద తాటికాయ పడ్డట్టు అనిపించింది నాకు. కానీ తప్పదు, చెయ్యాలి. ఏముండో ఇలా చెప్తున్నానని ఇష్టం లేకుండానైతే చేయట్లేదు నేను ఏ పని కూడా. ఇష్టమేనండి. కానీ ఒకసారి ఓపిక అంతా కూడా నశించిపోయి ఇక ఒట్టిగా మనుషులమే కనిపిస్తాం కానీ ఎముకల్లో ఏమాత్రం సత్తు ఉండదు. ఇక అలాంటప్పుడు ఇలా ఏదో ఒక కూర వండేసుకొని పక్కన పెట్టేసి సర్దేసుకుందాంలే అనుకుంటే ఇంకొకటి తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఎలా ఉంటుందండి. కానీ మరి తప్పదు, చేయాలి. తప్పదు అని అనుకునే కన్నా దాన్ని ఇష్టపడి చేయడమే మంచిదనిపిస్తుంది నాకు. అంత కష్టంలో కూడా నాకు కష్టం అంటే ఏదో పెద్ద బండరాయి ఏమి నెత్తి మీద పెట్టలేదండి. కానీ ఈ ఆ కూర వండిన తర్వాత ఇంకొక పచ్చిమ కూర ఏదో ఒకటి
వండుకోవాలా, మరలా ఇది మూడో కూర అవుతుందా, పొద్దున్నేమో బాబుకు ఒక కూర వండానా. ఏదో ఇంటర్నేషనల్ కూరలో కుకింగ్లు ఏమి నేను వండను కానండి, నాకు వచ్చిన దాంట్లోనే మా ఆంధ్ర స్టైల్లో, అది మా విలేజ్ స్టైల్లో నాకు ఎలా వచ్చో, మా ఇంట్లో ఎలా వండుకుంటామో అలానే వండుతాను. అయినా మరి 2, 3 కూరలు వండాలంటే కష్టం కదండి. అయినా నేను ఏమాత్రం కష్టం అనుకోనండి, ఇంట్లో పనులన్నీ సర్దుకుంటాను, బట్టలు తుక్కుంటాను, అన్ని పనులు చకాచకా చేసుకుని వంట పని కూడా చక్కగా చక్కబెట్టేసుకుని ఇక ఆయన వచ్చే టైంకి అయితే ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మామయ్య గారికి అన్నం పెట్టేస్తాను, అత్తయ్య గారు పక్కన తింటారు, పిల్లలు ఉంటే పిల్లలకు పెట్టేసుకుని ఇక నా పని అంతా నేను చక్కబెట్టుకుని ఏ వీడియో ఎడిటింగో చేసుకుంటూ ఉంటాను. ఇక ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తింటామన్నమాట. కానీ ఈ రోజైతే పరిస్థితి ఆ విధంగా లేదండోయ్. ఈ వంట పని ఎప్పుడు చేసుకుని బయటపడిపోతామా అన్నట్టు అనిపించింది నాకు. అంతలా ఈరోజు అస్సలు పని అస్సలు తెమలలేదు. ఇంకా అలాగని పని కూడా చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానండి పనులు చేయాలనే ఆసక్తే ఉంటేనే చేస్తాము, లేదంటే లేదనడానికి లేదు. ఆడవాళ్ళకి మనకు ఇంట్లో ఎలా ఉన్నా కానీ ఈ పనులు ఎక్కడిదక్కడే చేసేసి అలా అమర్చి మనం ఉంచాలి. ఆడవాళ్ళ లక్షణం అదే కదండి. ఇక మనకు ఎలా ఉన్నదన్న సంగతి పక్కన పెట్టేసుకోవాలి. ఇక కనీసం మరి అన్ని పనుల సంగతి ఎలా ఉన్నా ఈ ఫుడ్ అనేది కూడా మనం ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి కదండి. మరి టైంకి అయితే మరి టిఫిన్ టైంకి టిఫిన్ అడుగుతారు, టీ టైంకి టీ అడుగుతారు, భోజనం టైంకి భోజనం. వాళ్ళు అడగక్కర్లేదు, మన బాధ్యత అది, మనం పెట్టాలి. ఇంకా నేను ఈ పుట్టగొడుగుల కూర అయితే ముందు ఎన్నో కోసుకోలేదండి. ఉల్లిపాయలు అయితే కొద్దిగానే తరిగేసి వాటిని వేయించేసాను, పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకొని అది దోరగా వేగిన తర్వాత ఈ పుట్టగొడుగులు కూడా వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది, అది కూడా వేసుకోవాలి. ఇక నీరు చాలా ఉందో చూసారు, అదంతా ఎగిరిపోవాలండి, నీరంతా కూడా ఇంకిపోతుంది. ఈ లోపైతే పప్పు కుక్కర్ పెట్టాను కదా, అది విజిల్స్ వచ్చేసాయి, గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి అయితే తిరగదీసుకున్నాను. ఇంకా పప్పు పెడుతున్నానని తెలిసి కూడా నేను ఇందులో పప్పు నానబోసానండి, మినపప్పు పొద్దున్న. ఇక దాన్ని వేరే దాంట్లోకి తిరగదీసి దాన్ని కడిగి తెచ్చుకొని ఇదిగోండి ఇలా మరలా పప్పునేమో దీంట్లో తిరగదీస్తున్నాను. ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక పడినట్టు ఉంటుందండి ఒక్కొక్కసారి పని అయితే. అలా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాము. మనసు అనేది పనిచేస్తూ ఉంటే ఈ పనులు కూడా మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఏంటనేది కూడా అర్థమైపోతుంది మనకి. ఒకటే కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే నాకు ఈ వంట పని నుంచి విడుదల ఎప్పుడు అన్నట్టు అనిపించింది ఈరోజు. దేని నుంచి అయినా ఎవరైనా విడుదల అవ్వగలరు కానండి, ఆడవాళ్ళు మాత్రం ఇంటి పనుల నుంచి వంట పనుల నుంచి విడుదల అనేది లేదండి. ఎప్పుడు బందీలుగా ఈ వంటగదిలోనూ ఇంటి పనులతోనూ నిమగ్నమై ఉండిపోవాలి. ఎవరో మనల్ని తీసుకెళ్ళి ఆ వంటగదిలో వేయరండి, మనమే వెళ్తాము, అన్నీ మనమే చేసుకుంటాము. ఇక వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా చేస్తానన్నా కానీ ఒప్పుకోమండి. రోజు మనమే చేయాలి వంట. ఎవరైనా చేస్తే మనకు నచ్చుతుంది అంటారా? నచ్చదు కదండి. ఇక రోజు చేసుకునే చెయ్యి మన చేత్తో చేసుకుంటేనే, ఎదుటి వారికి పెడితేనే అది ఒక తృప్తి. ఇక అంతేగాని ఏదో ఎప్పుడైనా ఎవరైనా చేస్తారు మన వాళ్ళన్న వాళ్ళు, ఇక ప్రతిరోజు అయితే చేయరు కదా, మనకి తప్పదు మన పని. ఇక ఈ వంటగదిలోనైతే నేనే చేసుకోవాలనుకుంటానండి. ఇక వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా చేసినా కానీ నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతాను నేను. మరలా ఒకేసారి 2 కూరలు వండుతున్నప్పుడు కూడా ఇందులో వేయవలసింది అందులో, ప్రతిసారి నేను ఇలా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటానండి. నేనే కదా, అందరూ అంతే. మరి ఒక పక్కనేం కూర, ఒక పక్కనేం పప్పు పెట్టాను కదా, ఒక దాంట్లో వేయవలసినవి ఇంకో దాంట్లో వేసాను అనుకోండి, ఉప్పు కాస్త అంత ఎక్కువైతే తింటారంటారు. అంత కష్టపడి వండిందంతా వృధా అయిపోతుంది కదా. ఉప్పు వేసేటప్పుడు మైండ్ చాలా దగ్గరగా పెట్టుకుని అయితే ఉప్పు వేస్తానండి. 2 కొళ్ళు ఎక్కువ వేసాను అనుకోండి, మా వాళ్ళకు నచ్చదు, ఉప్పు అస్సలు తినరనమాట. మొన్నైతే నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, న్యూ బోర్న్ బేబీ బాయ్ని ఒకసారి చూపించు సిస్టర్ అనేసి. చూపించేదాన్ని అయితే ఆ రోజు ఉయ్యాల వేడుక చేసినప్పుడే నేను చూపించేసేదాన్నండి. కానీ మరి కొంతమందికి కొన్ని ఆంక్షలు ఉంటాయి కదా, ఒప్పుకోరు త్వరగా కనపడాలంటే అందరికీ. ఇక అందుకని నేను బాబునైతే మీకు చూపించలేదు. ఇంట్లో చంటి బిడ్డ ఉన్నా సరే నేను వీడియోలో అయితే చూపించకుండా నా పని నేనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంటే మీకు చూపించినందుకు ఒక విధంగా నాకు బాధగానే ఉంది, కానీ మరి తప్పదండి. ఇంకా నా వంటలతో నేను అక్కడ ఉంటే ఇటు సైడ్ అండి, అటు సైడ్ ఏమో వంట నాది ఉంటుంది, ఇటు సైడ్ ఏమో వీళ్ళు సర్దుకున్నారండి. పొద్దున్నే టిఫిన్ చేసిన తర్వాత మొదలు పెట్టారు. ఇక ఎంతసేపటి నుంచి ఆడుతున్నారో వీళ్ళు, ఏం చేస్తున్నారు, ఏం ఆట ఆడుతున్నారో కూడా వీళ్ళ వైపు నేను చూసుకోకుండానే అలా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. సామానం అక్కడ సర్దుకున్నట్టు తెలుసు కానీ వీళ్ళు రకరకాల వంటలు చేసుకునే వీళ్ళ సామానం అంతా ఎంత నీట్గా సర్దుకొని ఇంత చక్కగా సంసార లక్షణాలు అయితే నా బుజ్జమ్మలకు ఉన్నాయి అనేసి నాకు చాలా సంతోషం
అనిపించింది. ఇటు సైడ్ పెద్దావిడ, అటు సైడ్ చిన్నావిడ సర్దుకున్నారు. వీళ్ళకైతే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయండి. వీళ్ళే తయారు చేసుకున్నారు. వీటికి గౌన్లు కూడా కుట్టుకున్నారు. ఆ జుట్టు కూడా వీళ్ళే తయారు చేసి పెట్టుకున్నారండి. ఈ బొమ్మల్ని చూసైతే చాలా ముచ్చట అనిపించింది. అక్కడ బొమ్మలే కాకుండా వీళ్ళ సామాను, వీళ్ళ వంటలు ఇవన్నీ కూడా నేచురల్‌గా నేను ఎలా చేసుకుంటానో పనులు సేమ్ వీళ్ళు కూడా ఇక్కడ అదే అలానే మాట్లాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ ఉంటే నేను ఇక రాకుండా ఉండలేకపోయాను. మీకు చూపించకుండాను ఉండలేకపోయాననమాట. వీళ్ళిద్దరూ నా మనవరాళ్ళండి. ఎలా ఉన్నారో చెప్పండి మీరు. యూట్యూబ్ ఛానల్ ఉంటే కనుక మరలా వీళ్ళకంటూ పెద్దవాళ్ళయ్యి పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుడతారు చూడండి. అప్పుడు తప్పకుండా చూపిస్తాను వీడియోలో అయితే. పప్పు అయితే మరగబెట్టేశాను. దాన్ని తాలింపు కూడా పెట్టేశానండి. పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇక నేను ఇంకా పుట్టగొడుగుల కూర అయితే దగ్గర పడిపోయింది. దాంట్లోకి అయితే మసాలా వేసుకోవాలి. నేను ఉల్లిపాయలు రెండే వేయడం వల్ల కూర అయితే చాలా కొంచెమే అయ్యిందనమాట. వీటిలో ఎక్కువ నీరు ఉంటుందో ఏంటోనండి. చాలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఎంతో ఉండదు కూర. మనకి పుట్టగొడుగులు చూస్తే ఇన్ని కనిపిస్తూ ఉంటాయి. అదే నేచురల్గా మనకి దొరికినవి అనుకోండి కూర చాలా బాగుంటుంది. ఇంకా పుట్టగొడుగులు కూడా బాగుంటాయి. ఇక మా వారు ఇక ఆ టేస్ట్ని మర్చిపోలేక ఈ రెడీమేడ్ పుట్టగొడుగులు అయితే తెచ్చుకుంటూ ఉంటారు. మసాలా అయితే వేసేసానండి కొంచెం. అంతకుముందే ఇవి వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, కూర దగ్గర పడిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఇంకా బీరకాయలు అయితే ఈరోజు ఎన్ని షాపులు ఉంటాయి అన్ని షాపులో తిరిగినా సరే అత్తయ్య ఎక్కడ బీరకాయలు దొరకలేదండి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన బీరకాయ ఒకటి ఉంది. ఇక ముదిరిపోయింది. అది లోపల పొట్టలో ఉన్నదంతా గింజలు తీసేసి అదిగోండి ఆ పైనున్న తోలు మాత్రమే అలా వేయించి పచ్చడి అయితే చేశాను. దాన్ని 2 ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకుతో తాలింపు పెట్టాను. బాలింతలకు పెట్టే కూరలు అయితే చాలా ప్రత్యేకంగా ఉంచాలి కదండి. ఏ నూనె పడితే ఆ నూనె కూడా వాడకూడదు. గానుగ నూనెతోనే చేయాలి వంటలు. ఈ ఒక్క పూటకి ఈ పచ్చడి ఇంకా ఈ చారుతోటైతే దానికి భోజనం ఉంటుంది. అలాగే సాయంత్రం మరలా బీరకాయలు మనకి కూరగాయల వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర తీసుకుని బీరకాయ వేపుడు చేస్తాను. ఇక అంతవరకు ఇవేనండి వంటలు. ఇక పప్పు అయితే తాలింపు పెట్టేశాను కదా, మామయ్య గారు ఆల్రెడీ తింటున్నారు. అత్తయ్య గారు కూడా తింటున్నారు. టైం అయితే 12:30 అవ్వొస్తుంది. ఇంకా కూర కూడా రెడీ అయిపోయిందండి. ఈ కూర చూస్తుంటే తినాలనే అనిపిస్తుంది కానీ నాకేమో ఇష్టం ఉండదు. మా పాపలిద్దరూ చెరో కొంచెము వేసుకున్నారు. ఇక వాళ్ళైతే భోంచేస్తూ ఉన్నారన్నమాట. ఇక నేనైతే మంచినీళ్ళు వస్తున్నాయండి. అత్తయ్య గారేమో బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు ఒక పక్కన. ఆ టైంకి ఏమో మంచినీళ్ళు వస్తున్నాయి. నేను ఒక బిందె అయితే నీళ్ళు పట్టుకుని లోపల పెట్టేసుకుంటే ఇక సాయంత్రం వరకు చూసుకోక్కర్లేదు. సాయంత్రం వరకు కదండి, రేపటి వరకు చూసుకోక్కర్లేదు. ఉదయాన్నే పట్టిన బిందె అయితే మధ్యాహ్నం వరకు వస్తాయి వంట చేసుకోవడానికి. ఇక తర్వాత ఇప్పుడు పట్టుకున్నవి రాత్రి అంతా ఉంటాయి అన్నమాట. ఇక రేపు పట్టుకుంటానండి ఉదయానికి మంచిగా ఉంటే. టైం అయితే 1 కావస్తుందండి. ఇక నా పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అనమాట. చాలా భారంతో చేసుకున్నానండి ఈరోజు పనంతా కూడా. బట్టలు ఉతకడం ఒకటే చేయలేదు, మిగతా పనంతా యాస్టిచ్ చేసుకున్నాను. వంట అయితే అస్సలు తెమన్నే లేదండి. వంటగదిలో నుంచి బయటకు రాలేదు. చాలాసేపు అయితే ఇక్కడే సరిపోయింది నాకు. ఇంతవరకు వీడియో చూసిన వారు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.